మేడం మీరు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అభ్యర్థిగా హిందూ నమ్మే వాళ్ళుగా మీరు అంటే ఈ పార్టీ పూర్తి స్థాయిలో క్రిస్టియానిటీ పార్టీ అయిపోయింది. ఎక్కువ శాతం క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటున్నారు. దానితో పాటుగా ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో గ్రామ స్థాయి నుంచి సిటీ లెవెల్ వరకు చర్చిలు ఎక్కువగా కనపడుతున్నాయి. వాళ్ళకి మాత్రం ఫండింగ్ ఎక్కువ కనపడుతుంది. హిందూ సాంప్రదాయానికి సంబంధించి దేవాలయాలకి ఫండింగ్ ఇవ్వట్లేదు. అదేవిధంగా అవి ఎక్కడ కూడా కనిపించట్లేదు అనే దానికి మీరేమంటున్నారు? ఇది కేవలం ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం మాత్రమే. నంబర్ 1, వాళ్ళు రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తారా లేదా అనేది ముందు తేల్చుకోమనండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచ వ్యాప్తంగా లౌకిక రాజ్యం ఏది అంటే భారతదేశం. అన్ని కులాలు అన్ని మతాలని గౌరవించేది ఏది మన ప్రియాంబుల్లోనే రాసుకున్నాం. అందరినీ గౌరవిస్తామని. నంబర్ 2, ఇంకొకటి ఏంటంటే ఎక్కువ శాతం హిందువులు ఉన్న ఎక్కువ శాతం తక్కువ శాతం అని కాదు, అది శాతం భారత రాజ్యాంగంలో నేను ఒక్కటే అడుగుతున్నాను. మీరు లౌకిక రాజ్యాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తారా లేదా అది చెప్పమనండి. ఒకటి ఏదైనా మన రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది. ఇది మనది లౌకిక దేశం. అయితే అన్ని కులాలు మతాలు సమానంగా చూడాలనేది, పరమత సహనం ఉండాలనేది మన హిందూ సాంప్రదాయం కూడా పరమత సహనం ఉండాలనే చెప్తుంది. రాజ్యాంగం కూడా అదే చెప్పింది. రెండో విషయం ఏంటంటే చర్చలు కట్టేస్తున్నారు, లేకపోతే ఇంకోటి కొట్టేస్తున్నారు, ఇవన్నీ కూడా అబద్ధం. రెండోది మాది ఒకటే క్రిస్టియానిటీకే సపోర్ట్ చేస్తున్నారు. 100కి 100 కాదు, 100కి 1000% అబద్ధం. ఎందుకంటే ఈవేళ తిరుపతి డెవలప్మెంట్ చూడండి, లేకపోతే ఏ టెంపుల్ అయినా చూడండి. ఇప్పుడు అట్లాగే మన కోనసీమలో రథం కాలిపోయింది రాజుల దగ్గర, టెంపుల్ నరసింహస్వామి గుడిలో. అది ఎవరో ఏదో సంఘటన జరిగితే దాన్ని మతతత్వానికి తిప్పి పెట్టాలని చెప్పి బీజేపీ నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ చేశారు. ఇమ్మీడియట్గా ముందు ఈ ప్రచారం అంతా పక్కన పెట్టండి. సీఎం గారు ఎంత పాజిటివ్గా స్పందించి వెంటనే రథాన్ని ఇంచుమించుగా నేను అనుకుంటూ 100 రోజుల్లో దాన్ని చేసి ఆ గుడికి అప్పచెప్పడం జరిగింది. గుడి డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పిఠాపురంలో చూసుకుంటే నేను ఇంతకాలంలో కూడా చాలా టెంపుల్స్ నేను చేయించాను. పాదగయ డెవలప్మెంట్లో నా పాత్ర ఉంది, అలాగే మాధవస్వామి డెవలప్మెంట్లో గుడి నా పాత్ర ఉంది, అట్లాగే మిగతా టెంపుల్స్ సకలేశ్వర స్వామి కావచ్చు, సోమేశ్వర స్వామి కావచ్చు, ఏ టెంపుల్ అన్నా అయ్యే కాదు ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీ అంతటి మీద రామాలయాల విషయంలో కానీ శివాలయాల విషయంలో కానీ ఎవరు ఎక్కువగా ప్రోత్సహించారంటే వంగా గీత గారు అనే చెప్తారు. ఇది నేను చెప్పచ్చు. పార్టీకి మతతత్వం అంటగట్టి ఇప్పుడు 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, మొన్న మీరు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి గారు చెప్పడం జరిగింది, ఇక్కడ మాకు దేవాలయాలన్నీ ఏదో ధ్వంసం చేస్తున్నట్టుగా పిఠాపురంలో లేనిపోని అంటగట్టే ప్రయత్నం చేయొద్దు అనేది నా ప్రయత్నం. ఎందుకంటే ఇది ఎలక్షన్ ఎంతవరకు ఉంటుందండి? మే 15తో 13తో ఎలక్షన్ అయిపోతుంది. తర్వాత జూన్ 4తో కౌంటింగ్ అయిపోతుంది. అప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. ఈ లోపల పిఠాపురం నియోజకవర్గాన్ని అపప్రద చేయటం ఎందుకు? లేనిపోని పిఠాపురం అండగట్టడం ఎందుకు? ప్రజల్ని విభదీసి పాలించడం ఎందుకు? కేవలం మన ఓట్ల కోసం అలా చేయొద్దని నా విజ్ఞప్తి. ఇక్కడ ఎవరు మా పార్టీ ఎప్పుడు కూడా అట్లా చేయదు. ముఖ్యమంత్రి గారు సర్వమతాన్ని, ఆయనకి ఎక్కువ అభిప్రాయం ఉంటే ఉండొచ్చు, వాళ్ళ తాతల దగ్గర నుంచి వచ్చింది క్రిస్టియానిటీకి, అది నమ్మచ్చు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఎవరైనా నమ్మచ్చు. కానీ ఒక గవర్నర్ ప్రోత్సహించడం అనేది ఇంకా నేను చెప్పబోతాను 100కి 100% అబద్ధం. అది కేవలని తప్పుడు ప్రచారం, కేవలని మతతత్వం మీద ఓట్లు ఏరుకుందామనే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. రెండోది, ఫండ్స్ ఎక్కువ ఇస్తున్నారంటే మాకు తెలుసు, నేను ఎంపీగా చెప్తున్నాను. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు దేశం మొత్తం మీద ఆల్ ఎన్జిఓస్కి ఫండ్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేశారు. FCRA మొత్తం కంప్లీట్ క్లోజ్ చేశారు. ఎవరికి ఫండ్ ఇవ్వట్లేదు, ఎవరికి ఇవ్వట్లేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూటమిల్లో కావచ్చు, వాళ్ళ చర్చిల్లో కావచ్చు, వాళ్ళు డొనేషన్ చేసి వాళ్ళు చేస్తున్నారు తప్ప గతం మాదిరిగా కాంగ్రెస్ ఉన్నప్పుడు గుట్టలుగా డబ్బు వచ్చేది క్రిస్టియానిటీకి, మిషనరీస్కి. బోల్డ్ సభలు, పెద్ద సభలు పెట్టేవారు, బోల్డ్ కార్యక్రమాలు చారిటీ చేసేవారు, మత ప్రచారం చేసేవారు, మత కన్వర్షన్ కూడా చేసేవారు. ఇప్పుడు ఈ బీజేపీ వచ్చిన తర్వాత మొత్తం ఎవరినన్నా అడగండి, మీరు చూడండి, అట్లా ఉంది. ఇది 2 జాతీయ పార్టీలకు ఉంది. బట్ మాకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చేసరికి సర్వమత సమానత్వం, అందరూ ఒక్కటే అనేది మా అభిప్రాయం. మీకు గుడికి కావాలన్నా డబ్బులు ఇచ్చినవి ఉన్నాయి,
చారిటీకి కావాలన్నా డబ్బులు ఇచ్చినవి ఉన్నాయి, మిషనరీకి కావాలన్నా డబ్బులు ఇచ్చినట్టున్నాయి, మసీదుకి కావాలన్నా ఇచ్చినాయి. అంతేకాదు ఇప్పటి వరకు చెప్పమానండి, ఈ చెప్పే వాళ్ళందరినీ మీరు ఎవరైనా పూజారులకి ధూపదీప నైవేద్యాలు కాకుండా పూజారులకి ఎవరికైనా ఇచ్చారా? లేకపోతే వీళ్ళు మసీదుల్లో ఉండే ముస్లిం మసీదుల్లో ఉండే మౌలాలకు ఎవరైనా ఇచ్చారా? ఫాదర్స్కి ఎవరైనా ఇచ్చారా? అన్ని మతాలకి సరిపడా వాళ్ళకి ఆర్థిక సహకారం కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది. అంటే సర్వమత సమానత్వాన్ని ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతుంది. ఇది ప్రతిపక్షాలు ఓట్లు పొందడానికి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చేసే కామెంట్స్ తప్ప ఇంకొకటి కాదు. మీరు ఇందాక అన్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు మొత్తం క్రిస్టియానిటీకి మొత్తం వాళ్ళకి నిధులు పంపించి వాళ్ళకి కేటాయించాలని చెప్పారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అప్పుడు ఉండేదంటున్నాను నేను. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ FCRA చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఇంకేమీ ఉండదు దాంట్లో ప్రాధాన్యత. రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడు ఫలానాది ప్రాధాన్యత ఇమ్మని ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఎప్పుడు కూడా అన్ని మతాలకే చేశారు. మీరు ఎవరైనా చెప్పండి, రాజశేఖర రెడ్డి గారు రైతులకు చేశారు, అందరు చేశారు. ఓకే, ఈ భక్తి వరకు వస్తే ఆయన కూడా ఎప్పుడు ఎవరిని ఈ కులానికి చేయమని కానీ ఈ మతానికి చేయమని ఎప్పుడు చెప్పలేదు. తర్వాత FCRA గురించి నేను మాట్లాడాను యాజ్ ఏ ఎంపీగా. నేను చెప్పింది ఒకటే FCRA. ఈ FCRA నుంచి ఫండ్స్ ఏ ప్రభుత్వంలో ఎక్కువ వచ్చాయి, ఏ ప్రభుత్వంలో కట్టడి అయిపోయాయో చూడమని చెప్పండి. అది మనకెవరికి రాష్ట్రాలకి సంబంధం ఉండదు, రాష్ట్రాల హక్కు ఉండదు. ఆ కంట్రోల్ అంతా హోమ్ మినిస్టర్, కేంద్ర హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. అప్పుడు విచ్చలవిడిగా వచ్చాయి, తర్వాత ఏమో కట్టుదిట్టం చేశారు. ఎవరు ఏ విధంగా చేస్తారని మనం అర్థం చేసుకోవాలి.